అమరావతి అభివృద్ధిపై సిఆర్డీఏ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. సెంట్రల్ లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు 596 కోట్లతో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు మరో 533 కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతుల ప్లాట్లలో చిన్న రోడ్లకు, సీసీ రోడ్లకు బదులుగా బీటీ రోడ్లు నిర్మించేందుకు నిర్ణయించింది. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్కు అమరావతి స్టోరేజ్ ట్యాంకుల నుంచి తాగునీరు అందించేందుకు ఆమోదం తెలిపింది. సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, అదేవిధంగా ఒక ఆడిటోరియము, అదేవిధంగా ఒక హెచ్ఆర్, వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి శాఖమూరు విలేజ్లో 596 కోట్లతో అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అగ్రిమెంట్ వాల్యూ 596 కోట్లతో. అదేవిధంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే 29 విలేజ్ల్లో సిటీతో ప్యారలల్గా రోడ్స్, డ్రైన్స్, వాటర్ లైన్స్, లైట్స్, విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోయినప్పుడు వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసి ఇస్తున్నాం. ఎన్ఎస్పి దానికి కలిసి 533 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. సో దీంతో మొత్తం ఆల్రెడీ 904 కోట్లు ఇచ్చింది. ఇదొక 533 కోట్లు, మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాలలో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి.